వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు 3 వీక్స్ పోస్ట్‌పోన్ చేశారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశా పోస్ట్‌లో. 3 వీక్స్ అండి. అబోవ్ కంటే వాయిదా వేస్తారని చెప్పేసి. ఓవరాల్‌గా ఆర్డర్ అయితే పాస్ చేశారు హానరబుల్ సుప్రీం కోర్ట్. ఏం పాస్ చేశారంటే ఇంకో 4 వీక్స్ చూడండి ఇక్కడ. 4 వీక్స్ అనే లిస్ట్ ఆఫ్టర్ 4 వీక్స్ అనే మిస్‌లేనియస్ డేస్ అంటే పబ్లిక్ హాలిడేస్ ఆర్ అదర్ వాళ్ళకి ఇంపార్టెంట్ బెంచెస్ ఉంటాయి కదా, బిజీ అవ్వాలని బెంచెస్, ఆ మిస్‌లేనియస్ డేస్లో వాళ్ళు పోస్ట్ చేస్తారన్నమాట. ఆ పోస్టింగ్ డేట్ కూడా ఇష్యూ చేస్తారు ఇన్ ఫోర్త్ కమింగ్ డేస్లో. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు దీనికి ముందు చేసిన వీడియో అది ఫేక్ వీడియో ఏం కాదండి, అది ఎగ్జాక్ట్ వీడియో. అది కాకపోతే ఇంకొక 1 వీక్ అంటే 3 వారాలు కాదు 4 వారాలు వీళ్ళు వాయిదా వేయడం జరిగిందనమాట. ఇది ఎగ్జాక్ట్ ఏమంటారు, అది అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు దీని గురించి హరీ అవ్వాల్సిన పని ఏం లేదు. సో ఇది చూడండి ఇక్కడ ఓవరాల్గా ఇది ఫైనల్ ఆర్డర్ కాపీ. ఇది చూడండి ఇక్కడ లిస్టెడ్ అని 23/1/2024 కోర్ట్ నెంబర్ 5 ఐటమ్ నెంబర్ 41 to 41.4. 41లో 4 సబ్ హెడ్స్ ఉన్నాయి. 4 సబ్ హెడ్స్ అంటే ఒక్కొక్క రెస్పాండెంట్ ఒక్కొక్క పిటిషన్ ఫైల్, ఓవరాల్ ఒకటే పిటిషన్ అయినా కానీ అందులో కంటెంట్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ కంటెంట్స్ ప్రకారం వాళ్ళ సబ్ హెడ్స్ కింద డివైడ్ చేస్తారు. అందువల్లనే క్లారిటీగా మీకు 3 వీక్స్ 4 వీక్స్ అని చెప్పలేకపోయాను. ఎందుకంటే కేస్ స్టేటస్ చూసినప్పుడు నార్మల్గా ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తేనే మనం ఇష్యూ ఓవరాల్గా కేసు ఏంటనేది మనం డిసైడ్ చేయడం అవుతుంది. కానీ నార్మల్గా కేస్ స్టేటస్ అంటే ఈ కోర్సులో చూసుకోవచ్చు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకోవచ్చు, వాట్ ఎవర్ ఈ 2-3 సోర్సెస్లో మనం చూసుకోవచ్చు. అది కేస్ స్టేటస్ చూసే విధానం. ఫైనల్ ఆర్డర్ ఇష్యూ పాస్ చేస్తే అదే అథెంటిక్ ఇన్ఫర్మేషన్. బట్ కేసు యొక్క స్టేటస్ అనేది డే బై డే చేంజ్ అవుతుంది. అంటే ఒక 1 అవర్ ముందు ఒకళ్ళు ఉండొచ్చు, 1 అవర్ తర్వాత చేంజ్ అవ్వచ్చు, ఇంకో 1 అవర్ తర్వాత చేంజ్ అవుతుంది. నేను దీని ముందు పోస్ట్ చేసిన వీడియో ఏంటంటే కేస్ స్టేటస్ అది. ఇది ఆర్డర్ అంటే ఇక్కడతో ఈ రోజుకి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్, అది ఇంక మారదు. ఇక 4 వీక్స్ అన్నారు కదా, 4 వీక్స్లో ఎప్పుడైనా డేట్ అనేది మెన్షన్ చేస్తారు మిస్‌లేనియస్ డేస్లో. అది కేస్ స్టేటస్కి ఫైనల్ ఆర్డర్కి అది తేడా. కేస్ స్టేటస్ ఏంటంటే అవర్ టు అవర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు కేసు అనేది ట్రయల్ అయిందనుకో, ట్రయల్ అయిన తర్వాత నార్మల్గా ఏమంటారు రెస్పాండెంట్ అటెండ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో కేసు అనేది ఏం చేస్తారు, అప్పుడు వాయిదా వేయచ్చు, లేదు అంటే ఫర్దర్గా డిలే చేయవచ్చు. అది కేస్ స్టేటస్. ఫైనల్ ఆర్డర్ ఏంటంటే బోత్ కంప్లైంట్ అండ్ రెస్పాండెంట్ వీళ్ళంతా అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ట్రయల్స్ నడిచిన తర్వాత ఫైనల్ హానరబుల్ జడ్జి గారు అనేది ఆర్డర్ పాస్ చేస్తారు. అది ఫైనల్ ఆర్డర్. చూడండి ఇక్కడ ఆర్డర్ ఏం పాస్ చేశారు, ఇక్కడ డైరీ నెంబర్ సో అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిలే కాంటెంట్ అని చెప్పేసి మొత్తం రాశారు. లిస్ట్ ఆఫ్టర్ 4 వీక్స్ అనే మిస్‌లేనియస్ డే అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ఎగ్జాక్ట్ ఫైనల్ ఆర్డర్. 3 వీక్స్ కూడా అనుకున్నాం, 3 వీక్స్ కూడా కాదు, ఎగ్జాక్ట్లీ 4 వీక్స్ అనమాట. సరే క్లారిటీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 3 వీక్స్ కాదు 4 వీక్స్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో సారీ అండి, ఇలా చెప్పినందుకు సారీ. మరి మనం ఏం చేయలేము, ఎందుకంటే ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ మనం ఫాలో అవ్వాల్సిందే తప్ప మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మేము ఎటువంటి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయం. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. చాలామంది దీనిపైన ఆశ పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఇప్పటివరకు అయితే ఈ కేసు స్టేటస్ చూసినట్లయితే ఇదండి. చూడండి, ఎవరో నోటీస్ రిసీవ్ చేసినా కానీ వాళ్ళ రెస్పాండెంట్ ఒక ప్రాపర్ అడ్రస్ కూడా ఇవ్వలేదంట. ఎవరెవరో పోస్ట్ చేశారు. ఈ కేసు అనేది వాళ్ళు ఫైల్ చేసిన వాళ్ళు ఆ ఫైల్ చేసిన దాంట్లో అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ కూడా నోటీస్ రిసీవ్ చేసినప్పుడు వాళ్ళు కోర్టుకి అటెండ్ అవ్వడానికి వాళ్ళ అడ్రస్ కూడా ప్రాపర్గా లేదని చెప్పేసి చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఏదైనా కానీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏపీపీఎస్సీ ఈ 1 lakh నియర్లీ 95,000 1 lakh ఆస్పిరెంట్స్కి ఇదండి ఓవరాల్గా అప్డేట్. అలాగే లోక్సభ ఎలక్షన్స్ కూడా డేట్ కూడా మెన్షన్ చేశారు. April 24th అనుకుంటా రిలీజ్ చేశారు. ఇంకా వెయిటింగ్ ఫర్ ద ఏపీ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేస్తుంది నోటిఫికేషన్. ఎలక్షన్ కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. సో దాని గురించి వెయిట్ చేయాలి. అదండి.